అమ్మ మీ పేరు? నా పేరు రాములమ్మ. ఎక్కడ ఉంటున్నారు? నేను కోడిపందాల వీధి రెల్లి వీధిలో ఉంటున్నాను. అమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందన డబ్బులు మీకు పడ్డాయి? పడ్డాయి. ఆ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతుంది? చదువుకు ఉపయోగించాను. ఆ డబ్బులు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రభుత్వం బాగుంది. చదువుకి సగం డబ్బులు కొద్దిగా కాపాడుతున్నాయి మాకు. అమ్మ మీ పేరు? నా పేరు కొరలమ్మ. రెల్లి వీధి కోడిపందాల వీధి. అమ్మ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తల్లికి వందనం అనేది డబ్బులు వేయడం జరిగింది. ఎంతమంది పిల్లలు? మాకు 2 పిల్లలండి. తల్లికి వందనం 2 పిల్లలు కూడా పడ్డాది. అవి చదువులకి ఉపయోగిస్తాను డబ్బులు. ఎలా అనిపిస్తుంది అమ్మ మీకు? చాలా బాగుంది. ఇచ్చింది కదా, దేనికి ఉపయోగించారు ఈ డబ్బులు అనేది? చదువుకే ఉపయోగించాం. చదువుకే ఉపయోగించడం వల్ల డబ్బులు పడడం వల్ల మాకు కొద్దిగా ధైర్యంగా ఉంది, మాకు బలంగా ఉంది. బాగుంది ప్రభుత్వం. అమ్మ మీ పేరు? రామ్యమ్మ అండి. ఎక్కడ ఉంటున్నారు? కోడిపందాల వీధి. మా పిల్లలకి తల్లికి వందనం ఎన్నాళ్ళు ఒకళ్ళు పడేది, ఇప్పుడు 2కి పడుతుంది కాబట్టి కొద్దిగా మా ఫీజులు కూడా కొద్దిగా తగ్గాయని ఇంకా ఆనందంగా ఉంది. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు? పర్లేదు, ఇతను ఎక్కాక కొద్దిగా మారింది. ఎందుకంటే ఎన్నాళ్ళు ఒక్కలు పెట్టి ఫీజులు అప్పు చేసుకుని కట్టుకోవాలన్న బాధలా ఉంది. ఇప్పుడు 2 పడ్డది కంటే ఇంకెక్కువ అప్పు చేసుకో అక్కర్లేదు, ఎందుకంటే సగం తగ్గింది కదా అని బాధతో. పర్లేదు, ఇతను ఎక్కాక బాగా జరుగుతుంది. నా పేరు సంధ్య. రెల్లి వీధిలో ఉంటాను. మా ఫస్ట్ ఒకరికే పడేది, ఇద్దరికి పడుతుంది. చంద్రబాబు వచ్చింది బట్టే అతనే రావాలని కోరుకుంటున్నాం. చదువుకి 2 పిల్లలకి చదువుకు ఉపయోగపడుతుంది. మాకు సేవ్ అయింది అందులో. ఆనందంగా ఉంది అతను వచ్చిన బట్టి. తల్లికి వందనం పడిందని చాలా ఆనందంగా ఉంది. నా పేరు నాగమోహి అండి. మాది గోడవల్లి. చంద్రబాబు నాయుడు గారు మాకు శుభ్రంగా పెన్షన్ ఇస్తున్నాడు. ఆయన చనిపోయాడు, వాటితోనే బతుకుతున్నా. నిజంగా ఆయనతోనే బతుకుతున్నా, ఎవరో పట్టించుకోవాలి. అదే ఆధారం వస్తుంది, అయ్యే ఆధారం. షాప్ ఆయన చనిపోయాడు, కొడుకు కూతురు ఎవరో చూడరు. హక్కుని బతుకుతున్నా. మందులు షుగరు, వాటికి మందులకి వాటికి చాలా ఉపయోగపడుతుంది. యథార్థంగా ఏం చెప్తా అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన ఉంటేనే మంచిదండి. ఆయన ఉంటే మంచిది. ఏది జరగాలన్నా, ఏ మేలు జరగాలన్నా ఆయనకి తెలియదు. జగన్ గారికి తెలియదు కాదు, కానీ ఆయనకి ఏం తెలియదు. పెద్ద ఆయన కాబట్టి ఆయనే ఉండాలి. అన్ని రకాలుగా మన దేశం అభివృద్ధి అవ్వాలంటే ఆయన ఉండాలి. ఆయన ఉండాలి. మోదీ గారేంటి అందరూ బాగా చేస్తున్నారు మన దేశానికి, రాష్ట్రానికి. అయితే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి? 4000 పెన్షన్ ఇస్తున్నారు. 4000 పెన్షన్ ఇస్తున్నాడు. వాటితోనే నేను బతుకుతున్నాను. అయ్యా ఆయనే రావాలి, మళ్ళీ ఆయనే రావాలి.